ప్రయాణికుల క్యూలు, విమానాశ్రయంలో అరుపులు, బ్యాగేజ్ కనిపించకపోవడం, టికెట్లు రద్దు కావడం, ఒక సిటీ నుండి ఇంకో సిటీకి వెళ్లాల్సిన వారు మధ్యలోనే చిక్కుకుపోవడం, పెళ్లి రిసెప్షన్కి అటెండ్ అవ్వాల్సిన వారు ఆన్లైన్లోనే రిసెప్షన్ చేసుకోవడం లాంటి వింత సంఘటనలతో పాటు శానిటరీ ప్యాడ్స్ లేక ఇబ్బంది పడ్డ అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్ని కూడా చూసాం. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే, ఇండిగో ఫ్లైట్స్ నిజంగా ఎందుకు ఆగిపోయాయి అండ్ ఎందుకు ఈ స్థాయిలో ఇండియా కొలాప్స్ అయింది? ఇది ఒక ఎయిర్లైన్ సమస్య మాత్రమేనా, లేక భారతీయ ఏవియేషన్ వ్యవస్థలో అతిపెద్ద సమస్యగా మారనుందా? ఇప్పుడు ఈ వీడియోలో ఇండిగో సంస్థ కుప్పకూలిపోవడానికి 10 ప్రధాన కారణాలని ఒక్కొక్కటిగా లోతుగా వాస్తవాల ఆధారంగా డాక్యుమెంటరీ శైలిలో తెలుసుకుంది. ఎయిర్పోర్ట్లో ఒక్క నిమిషం కూడా ఆలస్యం జరగదు. ఒకవేళ జరిగితే ప్రయాణికులకు వచ్చే మొదటి విషయమే వాళ్ళ కోపం. కానీ ఇండిగో పరిస్థితికి వస్తే, ఇండిగో భారతదేశంలోనే అతిపెద్ద ఎయిర్లైన్ సంస్థ. అలాంటి ఇండిగోలో కూడా ఒక్కసారిగా వందల కొద్ది ఏరోప్లేన్స్ రద్దయ్యాయి. ఇదేం ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు దేశవ్యాప్తంగా 4-5 రోజుల పాటు వందల కొద్ది ఏరోప్లేన్స్ రద్దయ్యాయి. ఒక్కసారిగా ఇండిగో సంస్థ కార్యకలాపాలు ఒక్కసారిగా కుదేలయ్యాయి. మొదటిగా, ఇంత పెద్ద ఎయిర్లైన్ ఎందుకు ఆగిపోతుంది? ఈ ఎయిర్లైన్ ఎప్పుడు ప్రారంభమైంది? ఎవరు స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఆ సంస్థ అధినేత ఏమంటున్నారు? ప్రజలు ఏమంటున్నారు? ప్రభుత్వం ఏమంటుంది? ఇలా అన్ని ఏ నుండి జెడ్ వరకు ప్రతి పాయింట్ తెలుసుకుందాం. గైస్, వీడియోలోకి వెళ్ళక ముందు నా నుంచి చిన్న రిక్వెస్ట్. మీరు కానీ మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ టాపిక్లోకి వెళ్తే, ఇండిగో కథ 2005లో ప్రారంభమైంది. ఈ సంస్థను స్థాపించిన 2 వ్యక్తులు. నెంబర్ 1 రాహుల్ భాటియా, ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్. నెంబర్ 2 రాకేష్ గాగ్వాల్, మాజీ యుఎస్ ఎయిర్వేస్ ఎగ్జిక్యూటివ్. వారిద్దరూ కలిసి సరసమైన ధరలకి విశ్వసనీయమైన ఎయిర్లైన్ ఇవ్వాలని ఆలోచనతో ఇండిగోని నిర్మించారు. మొదటి విమానం 2006 ఇండిగో పేరుతో స్టార్ట్ చేశారు. ఫ్లైట్ మోడల్ వచ్చేసి లో కాస్ట్ క్యారియర్. ఇక ఇండిగో స్ట్రాటజీ ఏంటంటే, సమయం పాటింపు, అంటే ఆన్ టైమ్ సర్వీస్, ఇంకా నెక్స్ట్ తక్కువ ధర, ఎక్కువ ఎయిర్ క్రాఫ్ట్ యూటిలైజేషన్తో కొత్త విమానాలు మాత్రమే ఉపయోగించుకొని అన్బండిల్ సర్వీసెస్ అంటే యాడ్ ఆన్ ఛార్జెస్ని విధానం ద్వారా ఎయిర్లైన్స్ని స్టార్ట్ చేశారు. కొద్ది సంవత్సరాల్లోనే ఈ ఎయిర్లైన్ సంస్థ దేశంలోనే నెంబర్ 1 ఎయిర్లైన్ సంస్థగా మారింది. ఇండిగో అంటే ప్రజలు అనుకునేది ఏంటంటే చీప్, ఆన్ టైమ్, రిలయబుల్. కానీ ఇంత బలమైన సంస్థ కూడా ఒక మ్యాసివ్ బ్రేక్ డౌన్ గురి కావడం అంటే అది చిన్న విషయం కాదు. ఇంకా అసలు తప్పు ఎక్కడ జరిగిందంటే, 2025 డిసెంబర్ 2న విమానాశ్రయంలో ట్రాఫిక్ ఎక్కువ, సీజన్ ట్రావెల్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక ఎయిర్లైన్కి సాధారణంగా ఇది టఫెస్ట్ టైం. కానీ ఇండిగోలో ఒక్కసారిగా పెద్ద షాక్ వచ్చింది. ఒక్కరోజే 300 ఫ్లైట్స్ రద్దయ్యాయి. తర్వాత మరో రోజు 500, ఇంకా కొన్ని రోజుల్లో మొత్తం 1000కి పైగా ఫ్లైట్స్ రద్దయ్యాయి. ఇండిగో చరిత్రలో ఇదే అతిపెద్ద కర్మరహిత పరిస్థితి. ఇప్పుడు అసలు 10 ప్రధాన కారణాల్లోకి వెళ్దాం. కాజ్ నెంబర్ 1, కొత్తగా వచ్చిన పైలట్ డ్యూటీ రూల్స్ ఇండిగో సంస్థకి అతిపెద్ద దెబ్బగా మారాయి. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. భారత్ ప్రభుత్వం కొత్తగా ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్ FDTL 2025 అనే కొత్త రెగ్యులేషన్ని తీసుకొని వచ్చింది. దీనిలో ఏముందంటే, పైలట్కి ఇప్పుడున్న రెస్ట్ టైం కంటే ఇంకా ఎక్కువ రెస్ట్ టైంని తప్పనిసరి. నైట్ ల్యాండింగ్ కోసం డ్యూటీ అవర్స్ తగ్గింపు, వీక్లీ ఫ్లైట్ అవర్స్కి పరిమితులు తగ్గించడం వల్ల ఫ్యాటిగీ బేస్డ్ షెడ్యూలింగ్ ఏర్పడింది. దీనివల్ల ఇండిగోలో ఉన్న పైలట్లు అందుబాటులో ఉండే సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయింది, అది కూడా పీక్ సీజన్లో. ఎందుకు ఇండిగోకే అంత ఇంపాక్ట్ ఎక్కువైందంటే, ఇండిగో వద్ద వేలాది ఫ్లైట్స్ ఉన్నాయి. లో కాస్ట్ మోడల్ కావడంతో క్రూ యూటిలైజేషన్ ఎక్కువగా చేయాలి. షెడ్యూలింగ్ అనేది మినిట్ లెవెల్ అక్యురసీతో నడుస్తుంది. స్లైట్గా డిస్టర్బెన్స్ అయితే మ్యాసివ్ డొమైన్ క్రాష్ అవుతుంది. ఈ కొత్త రూల్స్ వల్ల షెడ్యూల్ మొత్తం గందరగోళంగా మారింది. ఇది ఇండిగో సంస్థ కొలాప్స్ అవ్వడానికి మొదటి కారణం. కాజ్ నెంబర్ 2, పైలట్ షార్టేజ్. ఇది సంవత్సరాలుగా పెరుగుతున్న సమస్య. భారతదేశంలో పైలట్ కొరత చాలా కాలంగా ఉంది. అదీ కాక ఇండిగో సంస్థ చాలా పెద్దది కాబట్టి చిన్న సమస్య కూడా పెద్దదిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇండిగోకి 300 పైగా ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటే వాటికి సరిపడే పైలట్స్ అంటే దాదాపు 6000 మంది, కానీ యాక్చువల్గా అవైలబిలిటీ చాలా తక్కువ ఉన్నారు. కొంతమంది పైలట్లు మిడిల్ ఈస్ట్కి, మరికొంతమంది సింగపూర్కి, మిగిలిన వాళ్ళు యూరోప్కి వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళు ఇచ్చే శాలరీ కంటే వాళ్ళు ఇచ్చే ఎక్కువ జీతాల కోసం. ఇది ప్రైమ్ పేస్లో ఇండిగో లాంటి పెద్ద ఎయిర్లైన్స్కి పెద్ద లోటు తీసుకొని వస్తుంది. కాజ్ నెంబర్ 3, క్రూ డిస్కాంటాక్ట్. ఇండిగోలో క్రూపై స్ట్రెస్ చాలా ఎక్కువ ఉందని సోషల్ మీడియా లీక్స్, ఇంటర్నల్ చాట్స్, విజిల్ బౌలర్ మెయిల్స్ బయటపడ్డాయి.
వాళ్ళు అసలు మాట ఏంటంటే ఇన్ని ఫ్లైట్స్కి ఇంత ప్రెషర్, ఎంత బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ చేసినా హ్యూమన్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కొంతమంది మాస్ అనవైలబుల్ అయ్యారు, కొంతమంది డిజిగ్నేషన్ ఇచ్చారు. ఇది ఆపరేషన్ కొలాప్స్కి దారి తీసింది. ఇంకా కాజ్ నెంబర్ 4, షెడ్యూలింగ్ సాఫ్ట్వేర్ ఫెయిల్. ఈ ఒక్క చిన్న ఎర్రర్ ఒక పెద్ద సమస్యగా మారింది. ఇండిగో క్రూ షెడ్యూలింగ్కి ఒక ఆటోమేటెడ్ ఆల్గోరిథం ద్వారా పనిచేస్తుంది, కానీ కొత్త రూల్స్ వచ్చిన వెంటనే అది రీకొలాబరేట్ కాలేదు. దీంతో తప్పుడు రోస్టర్ వల్ల డబుల్ అసైన్మెంట్స్ జరిగాయి. దాంతో గ్రౌండెడ్ ఎయిర్ క్రాఫ్ట్స్కి వైలేషన్ అలర్ట్స్ వచ్చాయి. ఒక చిన్న లాజికల్ ఎర్రర్ ఎయిర్లైన్ ని 48 గంటలు కొలాప్స్ చేసింది. ఇక నెక్స్ట్ కాజ్ నెంబర్ 5, మెయింటెనెన్స్ స్టాఫ్ షార్టేజ్. ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కూడా టైం బాండ్కి స్టాఫ్ షార్టేజ్ వల్ల ఎయిర్ క్రాఫ్ట్స్ గ్రౌండెడ్గా మిగిలిపోయాయి. చెక్ డిలేస్, మార్నింగ్ డిపాచర్ క్యాన్సిల్, ఇవి కూడా ఆపరేషన్ నెట్వర్క్ని బద్దల కొట్టాయి. నెక్స్ట్ కాజ్ నెంబర్ 6, వెదర్ ప్లస్ ఎయిర్ ట్రాఫిక్ ఇబ్బందులతో. అంటే ఢిల్లీ, ముంబై లాంటి సిటీస్లో భారీ మబ్బులు అలాగే ఫోగ్ కూడా ఉండటం వల్ల వింటర్ సీజన్లో ఏటీసీ కంజెక్షన్ ఆల్రెడీ వీక్ నెట్వర్క్ వల్ల మరింత కొలాప్స్ అయింది. ఇంకా కాజ్ నెంబర్ 7, బ్యాగేజ్ హ్యాండిలింగ్. ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల లగేజెస్ మిస్ మ్యాచ్ జరిగాయి. అందువల్ల థౌజండ్స్ ఆఫ్ బ్యాగ్స్ మిస్సింగ్ అవ్వడం వల్ల ప్రయాణికులు కోపం తీవ్ర రూపం దాల్చింది. ఎయిర్పోర్ట్స్ ఓవర్లోడెడ్ అవ్వటం వల్ల స్టాఫ్ మీద ప్రెషర్ పెరిగింది. ఇంకేముంది, సర్వీస్ కొలాప్స్. కాజ్ నెంబర్ 8, లో కాస్ట్ మోడల్ లిమిటేషన్స్. ఇండిగో ఒక టైట్ మార్జిన్ బిజినెస్. అంటే ఎయిర్ క్రాఫ్ట్లో ఎక్కువగా ఆగకూడదు, క్రూ ఐడిల్ ఉండకూడదు, డిలేస్ చేయకూడదు, క్యాన్సిలేషన్స్ ఆర్థికంగా పెద్ద నష్టాలు. కానీ బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ వల్ల ఒక డిలే అంటే 60 ఫ్లైట్స్కి ఎఫెక్ట్ అవుతుంది. ఇండిగో ఈ సమస్యలో పూర్తిగా ఇరుక్కుపోయింది. ఇంకా కాజ్ నెంబర్ 9, లీడర్షిప్ మిస్కాలిక్యులేషన్. ఈ సమస్యలో ఇండిగో ప్రస్తుత CEO పీటర్ ఎల్బర్స్ ఏమన్నారంటే, అతను ఉద్యోగులకు పంపిన ఈమెయిల్ ఏంటంటే, అక్యుములేషన్ ఆఫ్ ఇష్యూస్, వీ కుడ్ నాట్ యాంటిసిపేట్ ద స్కేల్, వీ అపాలజీస్ అని ఎర్రర్స్ అడ్మిట్ చేసుకున్నారు. లీడర్షిప్ ప్లానింగ్లో క్రూ ఫోర్కాస్టింగ్, రూల్ చేంజెస్ యాంటిసిపేషన్, స్ట్రెస్ టెస్ట్ ఫెయిల్యూర్స్ లాంటి అంశాలు బలహీనంగా ఉండటం వల్ల ఎయిర్లైన్ గ్రౌండ్ అయింది. ఫైనల్ కాజ్, ప్యాసింజర్స్ ట్రస్ట్ బ్రేక్డౌన్. ప్రజల రియాక్షన్ సోషల్ మీడియాలో తీవ్రంగా పెరిగింది. ప్రజలు ఏమంటున్నారంటే, నేను ఎయిర్పోర్ట్లో 12 గంటలు చిక్కుకుపోయాను, బ్యాగేజ్ ఎక్కడుందో కూడా తెలియదు, నా వయసు నిండిన తల్లిని రాత్రి నుండి స్ట్రాండెడ్ చేశారు, రీఫండ్ రాలేదు. ఇంకా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్స్, షౌటింగ్, క్రయింగ్ ప్యాసింజర్స్, న్యూస్ ఛానల్స్లో గందరగోళంతో ఇండిగోపై పీపుల్ ట్రస్ట్లో ఒక పెద్ద డెంట్ ఏర్పడింది. దీని మీద గవర్నమెంట్ రెస్పాన్స్ ఏమిటంటే, DGCA అంటే డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కారణాలు అడిగింది. చర్యల్లో భాగంగా పైలట్ డ్యూటీ మానిటరింగ్ పెంచింది. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్ మోహన్ నాయుడు మాట్లాడుతూ రీఫండ్స్ త్వరలోనే ఇవ్వాలి, స్ట్రాండెడ్ ప్యాసింజర్స్ కి అసిస్ట్ చేయాలి, తదుపరి చర్యలను ఇండిగోకి సూచించారు. ఇండిగో మాత్రమే కాదు, మొత్తం ఏవియేషన్ ఎకోసిస్టంలో ఈ సమస్య ఉంది. పైలట్ పైప్లైన్, ట్రైనేజ్ షార్టేజ్, ర్యాపిడ్ ఫ్లీట్ ఎక్స్పాన్షన్, ఇన్యాడిక్వేట్ రెగ్యులేషన్ మానిటరింగ్, ఇవన్నీ కొలాప్స్కి దారితీసాయి. కానీ ఇండిగో ముందే కుప్పకూలింది. ఇంకా ఫ్యూచర్ ఆఫ్ ఇండిగో ఏంటంటే, ఈ ఎయిర్లైన్ మళ్ళీ లేచి నిలుస్తుందా? అది సాధ్యమే, కానీ కొంచెం కష్టం. ఎందుకంటే బ్రాండ్ వాల్యూ ఉంది, మార్కెట్ షేర్ ఉంది, ఎయిర్ క్రాఫ్ట్ ఆర్డర్స్ ఉన్నాయి, నెట్వర్క్ బలంగా ఉంది. కానీ క్రూ వెల్ఫేర్, ప్లానింగ్, సేఫ్టీ కంపల్సన్, స్టాఫింగ్ ఇవి పూర్తిగా మారాలి. అప్పుడే ఇండిగో తిరిగి కోలుకుంటుంది. విమానాలు ఎగరడం అంటే టెక్నాలజీ కాదు, మనుషులు, వారి శ్రమ, వారి శక్తి, వారి విశ్రాంతి. వాళ్ళు లేకపోతే ఆకాశంలో విమానం కూడా ఒక అంగుళం కదలదు. ఇండిగో తెలుసుకోవాల్సిన విషయం ఇదే. అంతటి ఎయిర్లైన్ సంస్థ కూడా జస్ట్ హ్యూమన్ రిసోర్సెస్ లేక కొలాప్స్ అయిందంటే, ఆకాశంలో ఎంత ఎత్తు ఎగిరినా సరే ఖచ్చితంగా భూమిని తాకాలి అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే అంతే. మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టాపిక్ దేని మీద చేయాలో మీరు కానీ సజెస్ట్ చేస్తే దాని మీద చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంతవరకు వీడియో చూసారు కాబట్టి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.